హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది షో. ప్రస్తుతం సోషల్ మీడియా యూట్యూబ్ లో చాలా సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. కానీ దాదాపు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఓ పాటకు మాత్రం ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా కుర్రాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో చూద్దామా? సంగీతానికి భాషతో పనిలేదు, భావం ఉంటే చాలు. అంతేకాదు, మ్యూజిక్ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అందుకే చాలా మంది సంతోషంలో ఉన్నా లేదా బాధ కలిగినా ముందుగా పాటలు వింటారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్ లో ఎన్నో సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఓవైపు తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. అలాగే ఇటు సినిమా పాటలు సైతం మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ విడుదలై దాదాపు 25 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక 2001లో రిలీజ్ అయిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ మూవీలోని పాట ఇప్పటికీ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. హీరోయిన్ కళ్ళ అందాన్ని చూసి హీరో మైమరిచిపోతాడు. దీంతో ఆ అమ్మాయి అందాన్ని పొగుడుతూ పాట పాడుకుంటాడు. నిజానికి ఆ పాట అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయింది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ పాట ఏంటి? అదేదో కాదు, ఉన్నమాట చెప్పనీవు, ఊరుకుంటే ఒప్పుకోవు, ఇంకెలాగా సత్యభామ సాంగ్. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ నువ్వు నాకు నచ్చావు సినిమాతోనే ఆర్తి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన కథ, మాటలు అందించారు. ఇక కోటి అందించిన మ్యూజిక్ శ్రోతలను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ప్రతి పాట ఎవర్ గ్రీన్ హిట్స్ అనే చెప్పాలి. ఇక ఇందులోని ఉన్నమాట చెప్పనీవు సాంగ్ విషయానికి వస్తే దాదాపు 25 సంవత్సరాలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి ఈ పాట గురించి చర్చ నడుస్తుంది. దాదాపు 7 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఓ సినిమా. ఎలాంటి అంచనాలు హడావిడి లేకుండా విడుదలై థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతుంది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా 2018లో విడుదలైన ఈ సినిమాకు కేవలం 32 కోట్లతో నిర్మించారు. కానీ 100 కోట్లు వసూలు చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎవరు చేశారు? ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. కొన్ని సినిమాలు చడిచప్పుడు లేకుండా వచ్చి భారీ హిట్ అవుతుంటాయి. ప్రమోషన్స్ హడావిడి లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మూవీ మన దగ్గర చాలానే ఉన్నాయి. థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలోనూ చాలా సినిమాలు హిట్స్ అందుకుంటున్నాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మొదటి వరుసలో ఉంటుంది. 32 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించిన విధంగా 456 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు కామెడీ జోడించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు 7 ఏళ్లు అవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఏం జరుగుతుందా అన్న టెన్షన్ కూడా వస్తుంది. ఇక ఊహించిన ట్విస్ట్లు ఆడియన్స్ ను కుర్చీలో నుంచి లేవకుండా చేస్తాయి. ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్ లో తెరకెక్కిన అంధాధున్. చాలా మంది ఫేవరెట్ మూవీ ఇది. బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో అనిల్ ధావన్, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించారు. ఇక ఇందులో ఆయుష్మాన్ ఖురానా కళ్ళు లేని వాడి పాత్రలో నటించారు. సినిమాలో అతను పియానో ప్లేయర్. తన ఫ్రెండ్ రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ రెస్టారెంట్ లో పియానో వాయిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే డబ్బు మీద ఆశతో అనిల్ ధావన్ ను పెళ్లి చేసుకుంటుంది టబు. ఆ తర్వాత హఠాత్తుగా అనిల్ ధావన్ చనిపోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక అంధాధున్ మూవీలో అనిల్ ధావన్ చావు కేసుకు సంబంధించిన ఆరోపణలు ఆయుష్మాన్ ఖురాన్ పై వస్తాయి. దాంతో సినిమాలో ఊహించిన మలుపు తిరుగుతుంది. అసలు అనిల్ ధావన్ చావుకు ఆయుష్మాన్ కు సంబంధం ఏంటి? అతన్ని ఎవరు చంపారు? చివరకు ఆయుష్మాన్ దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమాలో చూడాల్సింది. ఇక థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ము రేపుతుంది. 32 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 456 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అలాగే ఈ హిందీ మూవీని తెలుగులో నితిన్ హీరోగా మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. కానీ మన దగ్గర ఈ సినిమా హిట్ అవ్వలేదు. టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో 100 కోట్ల వసూలుతో దూసుకుపోతుంది. యంగ్ జనరేషన్ హీరోలు 500 కోట్ల క్లబ్ ను దాటి 1000 కోట్ల మార్కెట్ ను టార్గెట్ చేస్తుండగా పరిశ్రమను దశాబ్దాలుగా ఏలుతున్న సీనియర్ అగ్ర హీరోలు సైతం ఈ రేస్ లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలా ఏ హీరోలు ఉన్నారు? ఏ సినిమాలతో రాబోతున్నారు? హవెలు టాలీవుడ్ బిగ్ 4 గా పిలువబడే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున,
విక్టరీ వెంకటేష్లలో 500 కోట్ల గ్రాస్ సాధించే మొట్టమొదటి సీనియర్ స్టార్ ఎవరనే ఆసక్తికర చర్చ ట్రేడ్ వర్గాల్లో నడుస్తుంది. వీరి మార్కెట్ విస్తృతి, ఎంచుకుంటున్న సరికొత్త కథలు, పాన్ ఇండియా అప్పీల్ ఆధారంగా ఈ మైలురాయిని ఎవరు ముందుగా అందుకుంటారనే విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. ఇక ఈ రేసులో అంతకంటే ముందు వరుసలో నిలిచే బలమైన సత్తా మెగాస్టార్ చిరంజీవికుంది. ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా, మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ మైథలాజికల్ చిత్రాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా బాబీతో విశ్వంబర వంటి భారీ మాస్ సినిమా చేస్తున్నారు. సరైన కంటెంట్ పడితే మెగాస్టార్ పవర్ కు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వసూలు రాబట్టి 500 కోట్ల మార్కును సులువుగా దాటగలరని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద ఊహించిన మాస్ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న ఆయన మాస్ ఆడియన్స్ లో అత్యంత నమ్మకమైన హీరోగా నిలిచారు. తాజాగా క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ NBK 112 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే గోపిచంద్ మల్నేని కాంబినేషన్ లో రాబోతున్న NBK 111 వంటి చిత్రాలకు కూడా సరైన కమర్షియల్ హంగులు తోడైతే బాలయ్య మార్కెట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. సరైన టాక్ వస్తే ఉత్తర భారతదేశంతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాలు 500 కోట్ల రేస్ లో నిలిచే సత్తా కలిగి ఉన్నవే. అలాగే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా తమదైన శైలిలో వైవిధ్యమైన లైనప్ లతో రేస్ లోకి దూసుకొస్తున్నారు. నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కింగ్ 100 ను కూడా దర్శకుడు ఆర్ కార్తిక్ పర్యవేక్షణలో అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మైలురాయి చిత్రానికి భారీ తారకరం పాన్ ఇండియా అప్పీల్ తోడైంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే వెంకీ కెరీర్ లో సంక్రాంతి వస్తున్నాంతో 300 కోట్లు కొల్లగొట్టాడు. ఇక ఈ నేపథ్యంలో 500 కోట్లు అన్నది వెంకీకి పెద్ద విషయం కాదు. మొత్తంగా టాలీవుడ్ సీనియర్ల మధ్య నడుస్తున్న 500 కోట్ల రేసు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేస్తుంది. ఇక చిరంజీవి భారీ విజువల్ ఎపిక్స్ తోనూ, బాలకృష్ణ పక్క మాస్ కమర్షియల్ చిత్రాలతోనూ ముందంజలో కనిపిస్తుండగా నాగ్ వెంకీలు క్రేజీ కాంబినేషన్లతో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ముందుగా ఆ అద్భుతమైన మైలురాయిని అందుకున్నా అది ఆ నటుడి రికార్డు మాత్రమే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరోల స్టామినాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే చారిత్రాత్మక ఘట్టంగా కూడా నిలిచిపోతుంది. సీక్వెల్స్ హవా కొనసాగుతున్న ఈ సమయంలో ఓ సూపర్ హిట్ క్లాసిక్ కొనసాగింపు తీసుకురావాలనే చర్చ మళ్లీ మొదలైంది. అయితే అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఓ స్టార్ హీరో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది? మనం ఏ సీక్వెల్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు చూద్దాం. రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన పడయప్ప తెలుగులో నరసింహ సినిమా ఇప్పటికీ తమిళ సినీ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన కమర్షియల్ క్లాసిక్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. హీరో క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్, కుటుంబ కథనం, మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్, మ్యూజిక్, విలన్ క్యారెక్టర్ ఇలా ప్రతి అంశం కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడటం సహజం. ఇక ఇటీవల డైరెక్టర్ KS రవికుమార్ తో కలిసి ఆ సినిమాకు సీక్వెల్ పై డిస్కషన్స్ జరిపినట్లు కూడా కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే కథ ఆలోచన ప్రారంభ దశలో ఆసక్తికరంగా అనిపించినప్పటికీ పూర్తి స్థాయి స్క్రిప్ట్ మాత్రం ఆ క్లాసిక్ దగ్గ స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు కూడా సమాచారం. దాంతో ప్రస్తుతం ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లకుండా వేచి చూడాలనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక అదే నిర్ణయం రజనీకాంత్ ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఉందనే కారణంతో దానికి సీక్వెల్ రూపొందించడం కంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో బలమైన కథ దొరికినప్పుడే ముందుకు వెళ్లాలనే దృక్పథాన్ని ఆయన అనుసరిస్తున్నట్లు డిస్కషన్ జరుగుతుందట. గత కొన్నేళ్లుగా తమిళంలో అనేక సీక్వెల్స్ తెరకెక్కుతున్నప్పటికీ వాటిలో అన్ని ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ తీసుకురావడం ఎంత పెద్ద సవాలో ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు మరోసారి గుర్తు చేశాయి. మొదటి భాగం క్రియేట్ చేసిన ఎమోషన్ ను, ఇంపాక్ట్ ను మళ్లీ తెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదని సినీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే నరసింహ లాంటి సినిమా విషయంలో రజనీకాంత్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం అభిమానుల్లో కూడా సానుకూల స్పందనకు కారణమవుతుంది. నరసింహ వంటి ఒక క్లాసిక్ సినిమాని కేవలం సీక్వెల్ ట్రెండ్ కోసం ఉపయోగించకుండా దాని గౌరవాన్ని కాపాడాలనే రజనీ ఆలోచన ప్రశంసలు అందుకుంటుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కథ స్ట్రాంగ్ గా లేనంత కాలం ఆ క్లాసిక్ కు మళ్లీ తెరపైకి తీసుకురాలనే ఆలోచన రజనీకాంత్ కు అస్సలు లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఫ్యూచర్ లో నిజంగా పడయప్ప అంటే నరసింహ స్థాయికి తగ్గ కథ దొరికితే పరిస్థితి మారే అవకాశం కూడా లేకపోలేదు. అప్పటి వరకు మాత్రం ఈ క్లాసిక్ తన ప్రత్యేక స్థానాన్ని అలాగే నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.